నఖలు కుశల స్పందితుమపి. స్థాణువుని కదిలించిన శివ చైతన్యం ఆవిడ. అందుకే ఆవిడ ప్రేరేపిస్తే ఆయన కాదనడు. అందుకే అమ్మను ప్రార్థించాలి. నీ మాట కాదనడమ్మా, నీలాల కంఠము వాడు. ఆ నీలాల కంఠము అనేటువంటి మాట స్వామి పలికించిన ఒక అరుదైన పదం. నీలాల కంఠం అనడంలో విశేషం. అదెందుకు చెప్పామయ్యా అంటే, విషం మింగేటప్పుడు మింగమంటావా లేదని వాడు అడిగెట్ట. విషం భర్త మింగుతూ ఉంటే పర్వాలేదు మింగండి ఆవిడ మింగమంటేనే మింగాడు ఆయన. అందుకు నువ్వు చెప్తే విషం కూడా మింగాడు గనక, నువ్వు చెప్తే నీ మాట కాదనడు గనక మమ్మల్ని అనుగ్రహించమ్మా అని ఆ మాట చెప్పడం జరిగింది. ఇలా శివపదంలో ప్రతి పదం ఒక ఔచిత్యంతో స్వామి పలికించినదే అని విన్నవించుకుంటూ ఈ పాటను వినాలని తహతహతో వ్యాఖ్యానాన్ని ఇక్కడ ఆపుతున్నాం. అమ్మరో నా
శివా అనినంతనే చెమరించు కనుదోయి పులకరించెడి ఒడలు పొంగిపోయడి ఎడద చాలునయ్యా ఇదే శాశ్వతైశ్వర్యం. ఆ పేరు వినగానే ఒళ్ళు పులకించి కళ్ళు చెవరించి హృదయం పొంగిపోతే అంతకంటే కావలసిందేముంది? అది ఒక్కటిమ్మను. దీంతో సరిపెట్టుకుంటావా? ఇది శాశ్వతైశ్వర్యం, ఇది చాలమ్మా. పైగా శివా అనినంతనే అంటే నా దగ్గరకు వచ్చి మా ఆయన పేరంటే చాలంటావా అంటే శివా అందుకే దీర్ఘం తీశానన్నాడు. ఇక్కడ దీర్ఘం తీస్తే శివా అని తెలుగులో కానీ దీర్ఘం తీస్తే అమ్మవారు శివ, శివ అంటే ఆయన. అందుకే శివా అంటే శివశక్తి ఐక్య రూపిణి కనుక ఇద్దరును. పైగా అన్నప్పుడు ఎలా అనాలి, అంటున్నప్పుడు ఎలా ఉండాలి అంటే నేను అన్నానని అందరూ గమనించారా లేదా అని బాధతో కొందరు అంటూ ఉంటారు. కొంతమంది గమనిస్తారు అని సిగ్గుతో బయటకు సరిగ్గా అనరు. రెండూ విడిచిపెట్టి అటమటమ్ములు విడిచి ఆర్తితో గళమెత్తి చుట్టూ ఎవరున్నారు కూడా మర్చిపోవాలండి. హరారా శివ శివా అని అరచి మై మరచి ఎలా ఊగిపోవాలంటే నీ చేతిలో డమరకం ఎలా ఊగిపోతుందో అలా ఊగిపోవాలి నేను. అదేవిధంగా చిందు వెయ్యాలి ఆనందంతో. ఎలాగంటే నీ కాలి మువ్వ ఎలా చిందులాడుతుందో అలాగా అన్నారు. ఇందులో ఒక భావం అన్నది. చేతిలో డమరకంలా కాలి మువ్వలా అని చెప్పడంలో ఉద్దేశం, నువ్వు మోగిస్తే గాని కదలదు మోగదు, నువ్వు కదిలిస్తే గాని చిందు వెయ్యదు గనక నువ్వే ఈ భావన కలిగించాలని చెప్పడం ఇందులో భావం. శివా శివాయని నందనే చమరించు కనుదోయి శివాయని నందనే చమరించు కనుదోయి పులకరించెడి ఒడలు పొంగిపోయడి ఎడదా పులకరించెడి ఒడలు పొంగిపోయడి ఎడదా చాలునయ్యా ఇదే
పరమేశ్వరుడు 5 పనులు చేస్తుంటాట ప్రపంచంలో. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహాలు. ఈ పనులు చేసేవాడు నేనే అని ఒక రూపంతో చూపిస్తాడు ఆయన. ఒక చేతిలో డమరుకాన్ని పట్టుకుని, మరొక చేతిలో అభయహస్తాన్ని పట్టుకుని, ఇంకొక చేతిలో అగ్నిని ధరించి ఉంటాడు. ఇప్పుడు 3 అయ్యే. ఒక పాదాన్ని నేలపై వేసి ఒక రాక్షుణ్ణి తొక్కిపడతాడు, ఇంకో పాదాన్ని పైకి ఎత్తి పెడతాడు. ఆ మొదటిది ఆ డమరుకం సృష్టి, అభయహస్తం స్థితి, ఆ అగ్ని సంహార కృత్యం, భూమిపై ఉంచిన పాదము తిరోధాన కృత్యం, పైకెత్తిన పాదం అనుగ్రహ కృత్యం. పంచకృత్యములు చేసే పరమేశ్వరుడు పంచభూత నాయకుడు అని చెప్తున్నది. ఇదంతా ఎక్కడున్నదయ్యా అంటే ఓంకార రూపుడైన పరమేశ్వరుడు చేస్తున్నాడు గనక ఓంకారం ఒక మండలంగా ఉంటే ఈ మొత్తం 5 కృత్యములు 5 శరీర స్థానములుగా ఉంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క అక్షరాన్ని నిక్షిప్తం చేస్తే న మ శి వ యా అనేది అక్షరములు వస్తున్నాయి. వెంటనే నమశివాయ అంటే నటరాజమూర్తి గుర్తురాగానే నమశివాయ నటేశ్వరాయ అనక తప్పదు. ఎప్పుడైతే నటేశ్వరుడు అన్నామో ఉమాదేవి లేకపోతే ఎలా అండి? శివుడు ఒక పెద్ద మాయ, తానొక్కడే కనిపిస్తాను అంటాడు కానీ ఆవిడ లేకుండా ఆయన కనబట్టు. నటరాజుకి మీరు పరిశీలించండి, కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం ఉంటుంది. తాటంకం స్త్రీ కర్ణాభరణం, అంటే నటరాజు వేషంలో ఆవిడ ఉంది. అందుకే అమ్మ నాట్యమైతే అయ్య నటరాజు అన్నారు, ఒకటే మాట. నాట్యం లేకపోతే నటరాజుని టైటిల్ ఎక్కడి నుంచి వస్తుంది, కనుక ఆవిడ లేకపోతే ఆయన గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది. అందుకు ఉమావరాయ నమో నమస్తే. అలాంటి స్వామిని దర్శించాలంటే ఎక్కడ? హృదయపీఠికా మధ్యగతాయ. చూసావు, అనుభూతి చెందో, తిరిగి పలకాలి అంటే వాక్కులు కావాలి కదా, ఆయన ఇస్తాడు. సదమల వాంగ్మయ సంపత్కరాయ. ఇంకా స్వరూపాన్ని చూడు, నదీధరాయ నగవాసాయ. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ. హృదయపీఠికా మధ్యగతాయ, సదమల వాంగ్మయ సంపత్కరాయ, హృదయపీఠికా మధ్యగతాయ, సదమల వాంగ్మయ సంపత్కరాయ, నదీధరాయ నగవాసాయ, నదీధరాయ నగవాసాయ, విధుకిరీటాయ వేదమయాయ, విధుకిరీటాయ వేదమయాయ. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే.
తమిళనాడులో మధురైకి సమీపంలో అనేక శివాలయాలు ఉన్నాయి. అక్కడ ఒక శివాలయం చూసి ఆశ్చర్యపోయాను. ఆ స్వామి పేరు పాలవన్నె శివన్. నిజానికి గోక్షీరవర్ణుడు అనే వారికి పాలవన్నె. తెలుగులో ఎంత మందంగా దిగుతుందో. ఆ స్వామిని చూసిన వెంటనే కలిగిన పరవశం ఒక పాట పలికించింది. పాలవన్నెవాడు మా పాలనున్నవాడు, పాపాల వెన్ను విరియబట్టి పాలార్చువాడు. పాలవన్నెవాడు పాపాల వెన్ను విరియబట్టి, మళ్ళీ అవి లేవకుండా పాపాల వెన్ను విరియబట్టి వాటి పాలార్చి మనల్ని పాలించే పాలవన్నెవాడాయి. ఈ కీర్తనంతా శివుని తెలుపు వర్ణాన్ని రకరకాల వాటితో పోల్చుతూ వస్తున్నది. నిజానికి విస్తారంగా వ్యాఖ్యానించను, కానీ ఒక్కొక్కటి జాగ్రత్తగా వింటే ఇందులో ఎన్నెన్ని తెలుపు రంగులు ఉన్నాయో మీరు పరిశీలించవచ్చు. పటువి